హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏమిటంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్. ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనేది ఒక వినూతనమైనది, అలాగే అత్యద్భుతమైనది. ఎందుకు అంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనేది ఈ పంట అనేది ఎక్కడా పండదు. కేవలం ప్రపంచంలో ఎక్కడా పండకుండా కేవలం మన ఇండియాలోనే అలాగే మన ఇండియాలో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అయినటువంటి నల్లమల శేషాచల పరివాహక ప్రాంతంలో మాత్రమే ఈ పంట పండుతుంది. శేషాచలము రాయలసీమ అడవులు అనగానే ఇదేదో అడవుల్లో పండే పంట అనుకోబాకండి. అడవుల్లో పండే పంట అయినప్పటికీ మిగతా వ్యవసాయ భూముల్లో కూడా ఈ పంట పండుతుంది. అయితే ఈ పంట అన్ని చోట్ల పండదు కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు, అలాగే దీనికి ఉన్నటువంటి రంగు, దీనికి ఉన్నటువంటి హార్డ్నెస్ మూలంగా ఈ యొక్క కలపకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి విలువ అనేది ఉంది. అలాగే ఈ పంట అన్ని చోట్ల దొరకదు కాబట్టి దీనికి ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉండటము, సప్లై తక్కువగా ఉండటం వల్ల దీని ధర బాగా అధికంగా ఉంటుంది. అయితే మరి ఇంత పండేటువంటి పంటని ఎందుకు అందరూ పండించట్లేదు అంటే 2015 వరకు ఈ పంటకి లీగల్గా కొన్ని చిక్కులు ఉండేవి. అయితే 2015 తర్వాత ఈ పంటను పూర్తిగా గవర్నమెంట్ అనేది సులభతరం చేసింది. అయితే 2015 తర్వాత సులభతరం చేసినప్పటికీ ఈ పంట పండటానికి కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అది కూడా మనకి సి గ్రేడ్ క్వాలిటీ రావడానికి. ఏ గ్రేడ్ క్వాలిటీ రావాలంటే 25 సంవత్సరాలు, బి గ్రేడ్ క్వాలిటీ రావాలంటే 15 సంవత్సరాలు, సి గ్రేడ్ క్వాలిటీ రావాలంటే 8 సంవత్సరాల పైన పడుతుంది. అందువలన ఈ పంటని రైతులు విడిగా పండించుకోలేరు. ఎందుకనగా 8 నుంచి 10 సంవత్సరాల పాటు దానికి సంబంధించిన పెట్టుబడి, పూర్తి సంరక్షణ మొత్తం ఒక ఇండివిజువల్ పర్సన్ మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి ఈ విధమైనటువంటి ఎర్రచందనంని ఒక మేనేజ్డ్ ఫామ్ ల్యాండ్స్ ఏదైనా ఒక కంపెనీ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు సంబంధించిన పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఎక్కడికి ఇన్వెస్ట్ చేయాలి మనకు ముందుగా వచ్చే ఒక ప్రశ్న. అందుకని ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కంపెనీని వచ్చేసి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 2016లో స్టార్ట్ అయింది. ఇప్పటికి వరకు 4000 ఎకరాలు అమ్మి, అలాగే 47 వెంచర్లు పూర్తి చేసి మార్కెట్లో అత్యున్నత స్థాయిలో ఉంది. మరే కంపెనీ కూడా దీనికి అందనటువంటి స్థాయిలో ఉందన్నమాట. ఈ కంపెనీలో మనము ఒక పొలం తీసుకున్న తర్వాత తిరిగి కంపెనీకే మనము 10 సంవత్సరాలు అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా కంపెనీనే పూర్తిగా దానికి మొక్కలకు సంబంధించినటువంటి పూర్తి సంరక్షణ బాధ్యత, అంటే మొక్కలకు నీరు పెట్టడం కావచ్చు, మొక్కలు నాటడము, దానికి సంబంధించిన ఎరువులు వేయడము, దానికి సంబంధించిన కాపల అంటే చుట్టూతా ఫెన్సింగ్ వేసి రోడ్లు తీసి, అలాగే సీసీ కెమెరాలు పెట్టి పూర్తి సంరక్షణ చూస్తూ పూర్తిగా పర్మనెంట్గా అక్కడే కొంతమంది కాపలా అంటే పర్మనెంట్ లేబర్ని అక్కడే వసతులు కల్పించి వారి చేత పూర్తి సంరక్షణ చూస్తూ ప్రతినిత్యము సూపర్వైజింగు, అలాగే అనుభవజ్ఞుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సంరక్షణ బాధ్యత అనేది కంపెనీ చూసుకుంటుంది. అందువలన ఈ 10 సంవత్సరాలు కంపెనీ పూర్తి చేసిన తర్వాత వచ్చిన కలపని ఇంటర్నేషనల్ మార్కెట్లో మార్కెట్ చేసి ఆ వచ్చిన లాభాన్ని కస్టమర్కి 60%, కంపెనీకి 40% తీసుకునే విధంగా అగ్రిమెంట్ అనేది రాయబడుతుంది. అలాగే ఈ 10 సంవత్సరాలు కూడా కస్టమర్ కంపెనీకి ఎటువంటి మెయింటెనెన్స్ ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం అన్నమాట. అయితే 10 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రం కస్టమర్కి 60%, కంపెనీకి 40%. అయితే ఇప్పుడు మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మనకి 25 సెంట్లు, అర ఎకరము, ఎకరము ఈ 3 రకాల ఆప్షన్స్ తోటి మీకు నచ్చినంత స్థలం అంటే ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఎంతైనా మీరు తీసుకోవచ్చు. 25 సెంట్ల నుంచి ప్రారంభమవుతుంది. 25 సెంట్లు అంటే మీకు సుమారున 1210 గజాలు అవుతుంది. మీకు 25 సెంట్లు 9 లక్షలు పడుతుంది. అంటే మీకు గజము వచ్చేసి 750 రూపాయలు మీకు పడుతుంది. ఇది మార్కెట్ పరంగా మీకు మంచి లాభదాయకమైన ధరలో ఇస్తుంది. అలాగే మీకు 10 సంవత్సరాల తర్వాత భూమి కూడా మీ పేరు మీదే ఉంటుంది. భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది. అలాగే పట్టాదారు పాస్బుక్ కూడా మీకు ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా మీకు వ్యవసాయ భూమిగా రిజిస్టర్ అవుతూ ఉండటం వల్ల దీని మీద వచ్చే ఆదాయం కూడా మీకు గవర్నమెంట్ నుంచి
ట్యాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో అగ్రికల్చర్ నుంచి వచ్చే ఆదాయానికి ఎటువంటి ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అందువలన భవిష్యత్తులో మీకు మంచి లాభసాటి వ్యాపారం అవుతుంది. అయితే మీకు 9 లక్షలు పెట్టి ఒక 25 సెంట్లు తీసుకుంటే ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే, ప్రస్తుతం కంపెనీలో ఉన్నటువంటి ప్రొజెక్షన్స్ అంటే ఒక అంచనా ప్రకారము ఒక 9 లక్షలు పెట్టి మీరు ఒక 25 సెంట్లు తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత సుమారున మీకు 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఎకరం 34 లక్షలు పెట్టి కనుక మీరు కొన్నట్లయితే 10 సంవత్సరాల తర్వాత 4 నుంచి 5 కోట్ల వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.